ఇక నిన్న బొద్దింకలు అంటే కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ ఢిల్లీలో వాళ్ళ ప్రతాపం ఏంటో చూపెట్టింది జంతర్ మంతర్ దగ్గర. జంతర్ మంతర్ సైతం కూడా దద్దరిల్లేలాగా వాళ్ళ నినాదాలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ వాళ్ళు జంతర్ మంతర్ వద్ద ఒక భారీ నిరసన తెలపడం జరిగింది. సో అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అయినటువంటి అభిజిత్ దీప్కే అక్కడికి రావడం జరిగింది. బొద్దింకలు భయపడవు, ఇది జస్ట్ ట్రైలరే, మా పోరాటం ఆగదు. సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన. ఈ నిరసనలో మ్యాక్సిమం మీరు చూడండి, దాంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా యువత పెద్ద ఎత్తున రావడం జరిగింది. అంటే ఏ విధమైనటువంటి వ్యతిరేకత దేశంలో యువత ఉన్నటువంటి పార్టీల పైన కానీ ఉన్నటువంటి నాయకుల పైన కానీ ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది. పేపర్ లీకేజీలు, సిబిఎస్ఈ కావచ్చు, నీట్ పేపర్లకు సంబంధించినటువంటి లీకేజీ అంశంలో బాధ్యులను చేస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ పట్టుపడుతూ జరుగుతున్నటువంటి ఒక నిరసన కార్యక్రమం. ఇది జస్ట్ ట్రైలరే అంటా ఉన్నాడు, మా పోరాటం ఇక ఆగదు అంటూ నిన్న అభిజిత్ దీప్కి మాట్లాడినటువంటి మాటలు చాలా వైరల్గా మారిపోయినాయి. బొద్దింకలు భయపడవని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కి అన్నారు. నీట్, సిబిఎస్ఈ అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి నిరసనకు భారీ ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు తరలివచ్చారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శనివారం ఈ నిరసన జరిగింది. సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ డిజిటల్ ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిన్న ఉదయమే అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన అభిజిత్ దీప్కే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మై ఆటోగ్రఫీ పుస్తకాన్ని అందరికీ చూపిస్తూ బయటకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా ఉదయం 11 గంటలకు జంతర్ మంతర్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు మద్దతుదారులు భారత్ మాతాకి జై, ఇంక్విలాల్ జిందాబాద్, జై భీమ్ నినాదాలతో స్వాగతం పలికారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రధాన విపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. కార్యక్రమం ముగిసిన తర్వాత ఎక్స్ వేదికగా ఆయన స్పందించినటువంటి అభిజిత్ జంతర్ మంతర్ వద్ద జరిగింది కేవలం ట్రైలరేనన్నారు. బెదిరింపులు రావడంతో తన తల్లిదండ్రులు ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చిందని, అయినా సరే ఈ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ఈ నిరసన జరిగిన ప్రాంతంలో 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొడవలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపించడం వల్లనే వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎవరిపైన ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఇక బొద్దింకల పోరాటం ఆగదు. ఈ నిరసనకు యువత బొద్దింకల టీషర్ట్లు, మాస్కులతో వచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తాము నిరసన విరమించేదే లేదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. ఈ కార్యక్రమంలో నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడిన అభిజిత్ దేశ యువత ఇకపై భయపడదని, వారు పోరాడతారని అన్నారు. బొద్దింకలు రోడ్లపైకి రావని చాలా మంది అన్నారని, కానీ ఇంతమంది వచ్చారంటూ నిరసనకు సంబంధించిన ఫోటోలను అభిజిత్ షేర్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తాము విశ్రమించబోమని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ పార్టీ ఇప్పటికే 8 లక్షల మంది సంతకాలు సేకరించింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యా విధానంలోని లోపాల వల్ల మరణించిన విద్యార్థులకు సిజేపీ నివాళులర్పించింది. ఈ సందర్భంగా మరణించిన విద్యార్థుల పేర్లను అభిజిత్ చదివి అందరికి వినిపించారు. ప్రధాన్ రాజీనామా చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన నిన్న హెచ్చరించడం జరిగింది. సో న్యాయం కోసమే నిరసన, సోనం వాంగ్చుక్ ఈ నిరసనకు ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ మద్దతు తెలిపారు. స్వయంగా జంతర్ మంతర్ నిరసనలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తాను వ్యక్తిగతంగా నిరసనలను ప్రోత్సహించరని, కానీ న్యాయం కోసం ఇలా చేయడం తప్పడం లేదన్నారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదువుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత విద్యా విధానంలో మార్పు రావాలని సూచించారు. ఈ సందర్భంగా సోనం తన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని, యువత బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఇక నిన్న ఇప్పుడే ఎక్కడికి వెళ్తా ఉన్నాం, ఇది కూడా కొంత ట్రోల్స్ అయితే ఉన్నాయి. ఈ నిరసన ముగిసే సమయానికి అంతా గందరగోళంగా మారిందట. కార్యక్రమం నిర్వహించిన తీరు, నిర్వాహకుల వైఖరి పట్ల విమర్శలు వస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఉన్నా
అభిజిత్ ముందే వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా విద్యార్థులు అతడిని అడ్డుకున్నారు. దీంతో కారు దిగిన దీప్కే ఏసీ కూలింగ్ కోసమే కారులో కూర్చున్నట్లు వివరణ ఇచ్చారు. మరో సిజిపి లీడర్ సౌరభ్ దాస్ కూడా చెట్టు కింద నీడలో కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్న వీడియో కూడా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక పెద్ద ఆయన సౌరభ్ గాలికి విసురుతూ కనిపించారు. దీంతో ఇలా ఏసీల్లో పుట్టి పెరిగిన వాళ్లకు నిజమైన విద్యార్థుల సమస్యలు ఏం తెలుస్తాయని, ఇదంతా డ్రామా అని చెప్పేసి కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు. కొందరు యువత ప్రవర్తన కూడా విమర్శల పాలవుతుంది. అక్కడికి వచ్చినటువంటి కొంతమంది యువత ఏదైతే ఉందో వాళ్ళు చేసేటువంటి కొన్ని పనులతో కొన్ని విమర్శలు కూడా రావడం జరిగింది. సో ముందుగానే 5 గంటల వరకు పర్మిషన్స్ ఉన్నా ముందుగా వెళ్ళిపోయి కారులో కూర్చొని ఏసీ పెట్టుకొని బయటికి పోయేందుకు ప్రయత్నించినటువంటి దీప్కే పైన కొంతమంది సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఆ పెద్దింట్లో పుట్టినటువంటి వాళ్ళు ఏసీ లేకుండా ఉండగలరా, ఫ్యాన్ లేకుండా ఉండగలరా, రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమంలో ఇంతమంది వేల మంది మీకోసం కాక్రోజులమై ఇక్కడికి వస్తే మీరు వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించడం ఇది సరైనటువంటి విధానం కాదంటూ వాళ్ళు కొంతమంది సోషల్ మీడియా వేదికగానే బహిరంగంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే. సరే ఇదంతా కూడా కొంతమంది ఫేక్ ఉద్యమని, లేదు ఇది ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలని చూసి ఒక రకమైనటువంటి ఒక యువత అంతా కూడా అగ్రిస్తో ఏర్పడ్డటువంటిదే కాక్రోచ్ అని చెప్పేసి కొంతమంది పొగుడుతూ ఉంటే కొంత యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అందరూ కూడా మెచ్చుకోవాలి, అందరూ విమర్శించాలని ఏమి లేదు. ముందుగా ఒక రకమైనటువంటి ఒక ప్రయత్నం చేసిండు. ఇది ఏదైతే ఒక జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆ వ్యాఖ్యల నుంచి పుట్టినటువంటిదే కాక్రోచ్. ఈ కాక్రోచ్ దేశ రాజకీయాలను సైతం కూడా శాసించబోతూ ఉందంటూ చాలా మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నారు. దరిదాపుగా 25 మిలియన్ల మంది ఆ కాక్రోచ్ సంబంధించినటువంటి సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారంటే మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉండేదనేది. సో ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. ఇది జస్ట్ మీకు ట్రైలర్ మాత్రమే చూపెట్టినా ఇంకా భవిష్యత్తులో అసలు సినిమా చూపెడతారని చెప్పేసి నిన్న గట్టిగానే దీప్కే మాట్లాడినటువంటి మాటలు కనబడతా ఉన్నాయి.